ఈ నెల 15వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు 2 రాష్ట్రాల ఈఎన్సీలు కృష్ణా బోర్డు కన్వీనర్లు పాల్గొంటారు. ఏపీ విజ్ఞప్తి మేరకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలా వద్దా అనే అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నెల 15వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు 2 రాష్ట్రాల ఈఎన్సీలు కృష్ణా బోర్డు కన్వీనర్లు పాల్గొంటారు. ఏపీ విజ్ఞప్తి మేరకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఈ నెల 15వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు కానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే నాగార్జున సాగర్ నుంచి ఏపీ విజ్ఞప్తి మేరకు 5 టీఎంసీల నీరు విడుదల చేయాలంటూ ఏపీకి చెందిన యాజమాన్య బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. అయితే తెలంగాణకు చెందిన కృష్ణా బోర్డు యాజమాన్యం మళ్ళీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే తగినన్ని ఇన్ఫ్లోలు లేనందున నీటి విడుదలకు అంగీకరించే అవసరం లేదని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన ఈ కృష్ణా రివర్ బోర్డు యాజమాన్య కమిటీ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏపీ తెలంగాణ ఈఎన్సీలు మరియు కృష్ణా బోర్డు సభ్య కన్వీనర్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 8వ తేదీన ఏపీ కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే లేఖ రాసిన సందర్భంలో ప్రభుత్వాన్ని అనుమతి కోరగా అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఏదైతే నాగార్జున సాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని చెప్పి అనుమతి కూడా కోరింది. కానీ అనుమతి ఇప్పటి వరకు లభించలేదు. అయితే 2 రాష్ట్రాల మధ్య సమన్వయము సఖ్యత సపృతుహ వాతావరణంలో వైపు రాష్ట్ర విభజన అంశాలపై వైపు చర్చ జరుపుతున్న నేపథ్యంలో ఈ నీటి వివాదాలు లేకుండా సామరస్యపూర్వకంగా అవకాశాలు ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి చర్చించేందుకు అధికారులు నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీకి సంబంధించిన తెలంగాణ ఏపీ ఈఎన్సీలు కృష్ణా బోర్డు సభ్య కన్వీనర్ కూడా భేటీ అవుతున్నారు. అయితే ఇప్పటికే నీరు విడుదల సంబంధించింది బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఒక సూత్రప్రాయంగా చర్చించినప్పటికీ కూడా ప్రభుత్వ అనుమతి కంపల్సరీ కాబట్టి ఆ అనుమతి కోసమే ఈ నెల 15వ తేదీన ఈ 2 రాష్ట్రాల ఈఎన్సీలు కృష్ణా బోర్డు సభ్య కన్వీనర్ కూడా సమావేశం అవుతున్నారు. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.